మణిమందిర్ టెంపుల్ వచ్చాము. కాశీలో సైడ్ సీయింగ్ టెంపుల్స్. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఫస్ట్ డే అయితే మెయిన్ టెంపుల్కి, అలాగే కాశీ అన్నపూర్ణం టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అయింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా సెకండ్ డే మేము కాశీలో మెయిన్ చూడవలసిన టెంపుల్స్ ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమందికి అయితే తెలియదు కదా ఏమేమి టెంపుల్కి వెళ్ళాలి కాశీలో. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి మేమైతే ఒక గైడ్ని అయితే తెచ్చుకున్నాము. సో ఆయన అయితే మాకు అన్నీ చూపించారండి. చాలా చాలా బాగా అయితే దర్శనాలు కూడా అయినాయి. ఇంకా ఇక్కడైతే మేమైతే సెకండ్ డే ఏమేమి చూసామో అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కాశీ అంతా మన తెలుగు వాళ్ళే, కాశీ అంతా శివమయమే. మేమైతే ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కాశీలో మణిమందిర్ టెంపుల్ అండి. ఇక్కడ మనకి అన్నీ కూడా శివలింగాలే కనిపిస్తాయి. చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. ఫస్ట్ మేమైతే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని మరొక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి అన్ని స్ఫటికలింగాలు మణిమందిర్ టెంపుల్ చూసేసాం కదా. ఇప్పుడైతే మరొక మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే నేను గవ్వలమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదే ఆ అమ్మవారు అంటే కాశీ విశ్వేశ్వరుడు చెల్లి అండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూసేసాం. గవ్వలు ఇవ్వాలి విశ్వేశ్వరుడు చెల్లి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాశీ విశ్వనాథ్ చెల్లెలు అమ్మవారండి. గవ్వలమ్మ అంటారు. ఇక్కడ గవ్వలు బ్లౌజ్ పీస్ ఇవ్వాలి. సో ఇక్కడైతే నేను గవ్వలు బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి అయితే ఇది ఇస్తున్నాను. అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తాను పదండి. ₹20 नहीं ₹10 नहीं आएगा. चलो हो गया. మా ఇంకా 5 కోవులు ఉన్నాయి. మీరు ఎప్పుడు చూస్తారు? ₹30. कितना पीस है? 3 अम्मा एक सिक्के. आप इसको पकड़ो पहले. బాబా 7 సిక్కా కొనా. మరి విజయవాడ 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 ఎప్పుడు వచ్చారు? లక్షవారం నాడు వచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దుర్గా మందిర్ దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం ఎంతకు వచ్చింది? 900 800 దగ్గరికి వచ్చింది.
असली तामा, नकली तामा 50, नकली तामा 20। आवाज मुर्चुया का తులసీదాస్ మందిర్. ఇది వచ్చేసి తులసీదాస్ మందిర్, కాశీలో చూడవలసిన టెంపుల్ అండి. తులసీదాస్ మందిర్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చూపించిన టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది కదా. ఇప్పటివరకు నేనైతే మూడో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం కదా. ఇక్కడ కూడా రామదాస్ మందిర్ అండి. ఇదైతే చాలా బాగుంది. కింద అయితే అలా ఉంది, పైన అయితే ఇంకా బాగుందండి. ఇంకంటే మనకి ఇక్కడ కృష్ణ అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడైతే పెట్టారండి. చక్కగా చాలా బాగుంది. ఇంకా మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. షార్ట్ వీడియోలో పెడతాను, ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ఈ రామదాస్ మందిర్ కూడా చాలా బాగుంది. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా కాశీ వచ్చినప్పుడు రామదాస్ మందిర్ కూడా తప్పకుండా చూడండి. మనకి ఇక్కడ కృష్ణ అవతారాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా కాశీ వచ్చామంటే చాలా చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అన్నీ ఉండాలండి మనకి తిరగడానికి. ఇంకా మేమైతే మంచి ఎండల్లో అయితే వెళ్ళామండి బాబు. సత్యము ఎండలకి తట్టుకోలేక, అసలు గాలుపులు విపరీతమైన ఎండలండి. మేము వచ్చేసి May 17th అయితే బయలుదేరాము ఇంటి దగ్గర. సో అక్కడి నుంచి పూరి వెళ్ళి పూరి జగన్నాథ్ని దర్శించుకుని ఆ తర్వాత భువనేశ్వర్లో ట్రైన్ ఎక్కి కాశీ అయితే వచ్చామండి. సో ఫస్ట్ డే చూశారు కదా నేనైతే ఎట్లా వచ్చాము ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. ఇంకా సెకండ్ డే మా కాశీ యాత్ర అయితే ఈ విధంగా జరుగుతుందండి. చాలా చాలా బాగుంది. మేమైతే కాశీలో 3 days అయితే ఉన్నాము. 3 నిద్రలు అయితే చేసాము. అందరూ 9 నిద్రలు చేయాలంటారు కదా. సో మాకు అంటే మేము 3 days ఉందామని చెప్పేసి అనుకున్నాం. 9 నిద్రలకైతే రాలేదు. ఇంకా ఈ 3 days మేము కాశీలో మెయిన్ చూడవలసినవన్నీ కవర్ చేసేసామండి. కానీ కాశీ అయితే చాలా చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు తప్పకుండా. ఎందుకంటే కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం, కొంచెం భయపడతారు కదా. అట్లాంటిది ఏముండదు. కాశీ అంతా కూడా మన శ్రీకాకుళం లెక్క ఉన్నారు. నాకైతే చాలా, మీకు వీడియోలో కూడా చూపించాను. నేను ఒక శ్రీకాకుళం నుంచి వచ్చాను. కాశీలో చూడవలసిన మరొక టెంపుల్ అండి. ఫోన్లో అయితే నాట్ అలౌడ్, లోపలికి బయట పెట్టేస్తున్నాయి. సో బయట నుంచే చూపిస్తాను. హనుమాన్ మందిర్ చాలా బాగుంటుందంట. ఎన్ని లక్షల రూపాయల హనుమాన్ మందిర్. ఇలా లోపలికి వెళ్ళాలి. కెమెరా అయితే లోపలికి వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి బయట నుంచే షూట్ చేస్తున్నాను. ఎవరైనా కాశీ వచ్చినప్పుడు ఈ టెంపుల్ అన్ని విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. లోపల హనుమంతుడు అండి, సంకటనాశ హనుమంతుడు. ఏం శివలింగం అండి ఇది? ఏం శివలింగం? తిలబాండేశ్వరి. తిలబాండేశ్వరి అమ్మవారి టెంపుల్, కాశీ విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం.
అష్టాదశ శక్తిపీఠంలో కాశీ విశాలాక్షి అమ్మవారి ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఇక్కడ అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ కూడా సమర్పించుకున్నాను. సో అమ్మవారిని అయితే వీడియో తీయకూడదని తీయట్లేదు. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గంగాహారతికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనలీ కాశీలో నేను అయితే మెయిన్ టెంపుల్ ఏం చూడాలి ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తున్న వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో థర్డ్ డే ఏం చూసాము ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.